విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టంగా వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించిన ఆయన స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి అనేక మంది కార్మికులు ఉన్నారన్నారు. ప్లాంట్ మూతపడుతుందని ఆందోళన వద్దని సూచించారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెబుతామన్నారు. దీనిపై ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలిపారు. తనకు 2 నెలల సమయం ఇవ్వాలని కోరారు. Had several meetings about the RINL background. From last 5 years, what is the problem here because of some mismanagement or some issues. Every issues I discussed in a threadbare. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that actually today I visited the plant personally with our MOS Vermaji also and our local MP Bharatji and our BJP leader Narsimha Rao and Vishnu Raju MLA and Srinivas Raju. Everybody visit sales director also. We all visited the plant. Even today also we have discussed several issues. They have given several advices. Day before yesterday while I am coming here, had a meeting with our bankers also. Ultimately we will going to take some decision with the higher authority. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి మొదటిసారిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి అలాగే సహాయ మంత్రి ఇద్దరు కూడా స్టీల్ ప్లాంట్ కి రావడం జరిగింది. నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత కొంతమంది అధికారులతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అలాగే నిన్న సాయంత్రమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ కూడా అధికారులు వీళ్ళతో కూడా చర్చించారు. అసలు పూర్తిగా ప్లాంట్ అని రన్ చేయడానికి ఏం కావాలి విషయాలపై చర్చించారు. ఉదయాన్ని నిలిచారు. అయితే మొత్తం సమావేశమయ్యి ఆ ప్లాంట్ చూసి వచ్చిన తర్వాత కుమారస్వామి ఎవరైతే ఉక్కు శాఖ మంత్రి ఉన్నారో సో ఆయనే నేరుగా మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే ఖచ్చితంగా ఎవరు అసలు ప్రైవేటీకరణ చేస్తామని మీతో ఎవరైనా చెప్పారా నేరుగా అనే విషయాన్ని ప్రస్తావించడం చూస్తే అసలు ఇన్నాళ్ళు ఏం జరిగింది ఏంటనే విషయం ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కానిటువంటి పరిస్థితి. సో ఆయన మాటలో ప్రైవేటీకరణ చేస్తారంటే ఇట్స్ రూల్డ్ అవుట్ అనే ఒక వర్డ్ వాడడం వెనక ఖచ్చితంగా ఈ విషయం లేదు అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో ప్రైవేటీకరణ అనేది మాత్రం ఉండదు అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేసినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే సో కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో కావచ్చు, బీజేపీ నేతలతో కావచ్చు సో దీన్ని సెయిల్ లో మెర్జ్ చేయాలా లేదా ఖచ్చితంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సుమారుగా 3,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఆ 3,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలని స్టీల్ ప్లాంట్ సమకూర్చుకుంటే మిగతా 2,000 కోట్లని కేంద్రం లేకపోతే మిగతా విధంగా సహకరించాలా. అలాగే దానికి ఇప్పుడు గనుల షార్టేజ్ ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా లోపల సమీక్షా సమావేశంలో మాట్లాడినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు సో ప్రైవేటీకరణ ఉండదు అనే విషయాన్ని మాత్రం కేంద్ర మంత్రి స్వయంగా చెప్పడంతో కొంతవరకు కార్మికుల్లో కానీ ఉద్యోగుల్లో కానీ ఆనందం వ్యక్తమవుతుంది. అయితే దీన్ని ఖచ్చితంగా బయటికి ఎలా తీసుకురావాలి, ఎందుకంటే పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలనే విషయం పైన పూర్తిగా చర్చిస్తాం. ఇక్కడ నేను పరిస్థితులు చూశాను. మిగతా ప్రాంతాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వేరియేషన్ అనేది ఉంది. ఇక్కడ మనోభావాలు ఈ ప్రాంత మనోభావాలతోని కార్మికులతోని దీంతో ముడిపడి ఉన్నటువంటి ప్లాంట్ కాబట్టి సో ఈ ప్లాంట్ ఖచ్చితంగా ఈ ప్లాంట్ విషయాన్ని మోదీతో కూడా నేను మాట్లాడతాను. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి స్వయంగా కుమారస్వామి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా సో అక్కడ NMDC అధికారులతో ఆల్రెడీ సమావేశం అవుతున్నారు. దీనికి కావాల్సినటువంటి గనుల విషయం ఇలాంటి విషయాలపైన కూడా చర్చించారు. ఎందుకంటే నార్మల్ గా ఏదైతే ఐరన్ ఓర్ ఉందో సో ఇది ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటున్నాం, అదే ఎక్కువగా భారం పడుతుంది. సో దీని ప్రధానంగా ఏంటంటే సామర్థ్యం అన్ని ఉన్నప్పటికీ కూడా కేవలం రా మెటీరియల్ కావచ్చు బయట నుంచి సపోర్ట్ లేకపోవడం వల్లనే ఒకసారికి ఇబ్బంది పడింది తప్పితే ప్లాంట్ అన్ని విధాలా బాగుందనే విషయాన్ని కూడా అధికారులు వీళ్ళు చెప్పారు. పూర్తి సామర్థ్యాన్ని కానీ వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మేము లాభాలు పడతాము, ఆ సామర్థ్యం ఉంది, ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి అధికారులు కానీ కార్మిక సంఘాలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి కూడా సో ప్లాంట్ మూత పడుతుందనే ఆందోళన మాత్రం వద్దు, ఇది 100% ఉత్పత్తి సామర్థ్యంతో జరుగుతుంది, ఆ దిశగా కూడా మేము పనిచేస్తాం, మోదీతో మాట్లాడతామని ఆయన నేరుగా చెప్పడం పట్ల సో ఖచ్చితంగా దీన్ని ఇన్నోవాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారనే ఊహాగానాలు కొంతవరకు
తెరపడినట్టే తెలుస్తుంది. మోదీతో మాట్లాడిన తర్వాత ఫర్దర్ గా ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.